పాస్తా ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో ఈరోజు చూపిస్తాను. దీనికి ఆనియన్స్, టమాటోస్, పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి. తర్వాత సోయా సాసు, టమాటో సాసు తీసుకోవాలి. తర్వాత పాస్తా తీసుకోవాలి. ఏ పాస్తా అయినా తీసుకోవచ్చు మనకి ఇష్టమైన షేప్లో. ఇక్కడ నేనైతే ఎల్బో మ్యాకరోనీ పాస్తా తీసుకుంటున్నాను. తర్వాత వాటర్ బాయిలింగ్కి పెట్టుకోవాలి. పాస్తా ఒకటికి ఒకటి అంటుకోకుండా రావాలంటే వాటర్ బాయిల్ అయ్యేటప్పుడే కొద్దిగా కుకింగ్ ఆయిల్ వేయాలి, సాల్ట్ వేయాలి. ఇవి వాటర్ బాగా బాయిల్ అయ్యేటప్పుడు పాస్తా వేసుకోవాలి. ఇవి హై ఫ్లేమ్ పైనే బాయిల్ చేసుకోవాలి. చిన్న మంట పైన కూరలాగా ఉడకబెట్టకూడదు, హై ఫ్లేమ్ మీదే బాయిల్ చేస్తూ ఉండాలి. ఇది నెక్స్ట్ స్టవ్ పైనకి షిఫ్ట్ చేశాను. ఈ లోపల మసాలా రెడీ చేసుకుందాము. కడాయి పెట్టుకుని ఒక 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత చిన్నగా చాప్ చేసుకున్న వెల్లుల్లి, అల్లం ముక్కలు వేయాలి. ఇవి రెండు బాగా ఫ్రై అయ్యాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి 2 వేసుకోవాలి. తర్వాత మనం చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేస్తాం కాబట్టి ఈ పాస్తా చెక్ చేస్తూ ఉండాలి. ఇంకా నెక్స్ట్ టమోటాస్ కూడా వేయాలి. ఇవి బాగా మసిగా అయ్యే వరకు ఫ్రై చేయాలి. ఈ పాస్తా చూపిస్తున్నాను చూడండి, ఇలాగ సాఫ్ట్గా ఉడికితే చాలు. తర్వాత ఇది డ్రైన్ చేసుకోవాలి, వాటర్ అంతా వంపేసేయాలి. ఇంకా నెక్స్ట్ ఈ ఆనియన్స్, టమోటాస్ వేగాక పసుపు, కారం, ధనియాల పొడి, సాల్ట్ వేసాను. ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ మ్యాగీ మసాలా కూడా యాడ్ చేశాను. మ్యాగీ మసాలా కానీ పాస్తా మసాలా కానీ దొరుకుతుంది, అది వేస్తేనే టేస్ట్ వస్తుంది. ఇదంతా బాగా కలిపాక మనం డ్రైన్ చేసి పెట్టుకున్న పాస్తా వేయాలి. ఇదంతా ఒకసారి బాగా కలిపాక కొద్దిగా సోయా సాసు, కొద్దిగా టమాటో సాసు వేయాలి. ఇవన్నీ వేసి ఇంకా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. కొంచెం లో ఫ్లేమ్ పైనే కలుపుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ అయ్యాక కొత్తిమీర వేసుకోవాలి. అంతే, టేస్టీగా ఉండే పాస్తా రెడీ. సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.